హాయ్ అండి. వెల్కమ్ టు సరోజిని కుప్పిలి రెసిపీస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు చాలా సింపుల్గా పప్పుచారు చేసుకుందామండి. ఇదిగోండి, ఏదో నాకు ఇంట్లో ఉన్నాయి బెండకాయలు ఒక 4, 5, ఒక టమాటా, క్యారెట్, వంకాయ తీసుకున్నానండి, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను, ఒక కప్పు కందిపప్పు అండి. ఇదిగోండి, ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పు వేసుకుంటున్నానండి. దీన్ని బాగా కడిగి వాటర్ వేసి పెట్టుకుంటాను, తగినంత నీరు వేసి పెట్టుకుంటాను. ఇదిగోండి, కందిపప్పును కడిగి సరిపోయినంత వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందామండి. అలాగే ఆయిల్ ఒక 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ, ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పప్పుని ఉడకనిద్దామండి. ఓకేనండి, పప్పు ఎలా ఉడికిందో చూద్దాము. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయిందండి చక్కగా. ఇదిగోండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇది ఇంకా నేను నేమే పని కూడా లేదండి, బాగానే ఉడికిపోయింది మెత్తగా. మీకు ఒకవేళ కొంచెం గరుగ్గా ఉంటే కవ్వంతో కానీ పప్పు గుత్తితో కానీ నేముకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. అలాగే ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా వేసుకుంటున్నానండి. అలాగే కాయగూర ముక్కలు, క్యారెట్, బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాము. కలిపి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి ముక్కల్ని. 5 నిమిషాలు అయింది, తీసి చూద్దాము. ఇదిగోండి, ముక్కలు కూడా కొంచెం మెత్తబడ్డాయి, బాగానే ఉడికాయి. ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసుకుందామండి. ఇదిగోండి, ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది కారం. అలాగే ఉప్పు వేసుకుందామండి. సాల్ట్ ఒక 2 స్పూన్లు వేసుకుందాము. మీరు కల్లుప్పు ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు అందుకే సాల్ట్ వేస్తున్నాను. వేసి ఒకసారి కలిపేసుకొని నేను రసం తీసి పెట్టుకున్నానండి చింతపండుని. ఆ రసాన్ని కూడా ఇందులోనే వేసేస్తున్నాను, చింతపండు రసం. వేసుకోవచ్చు. నేను మరి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. బాగా కలిపేసుకొని ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందామండి. అలాగే కొంచెం కొత్తిమీర కాడలు కూడా వేసుకుంటున్నాను. ఇవ్వండి, కొత్తిమీరని కొంచెం వేసుకుంటున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క వేసుకుంటున్నానండి, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అల్లం ముక్క బాగుంటుంది పప్పుచారులో, అల్లం ముక్క వేస్తే. కొంతమంది బెల్లం కూడా వేస్తారండి, అది కూడా టేస్ట్ బాగుంటుంది, కానీ నేను వేయట్లేదు. ఇప్పుడు మూత పెట్టి ఒక 1/2 గంట మరిగించుకున్నానండి. ఇదిగోండి, బాగా మరుగుతుంది పప్పుచారు, బాగా మరిగిపోయిందండి. ఇలా ఏమాత్రం చిక్కదనం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని నేను పోపు వేసుకుంటానండి. పప్పుచారు బాగా మరిగిపోయింది కదా, దీన్ని పక్కకు తీసుకొని కళాయి పెట్టుకొని పోపు వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి, ఒక 2, 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే పోపులు వేసుకుంటున్నానండి, ఒక 2 స్పూన్లు పోపులు వేసుకుంటున్నాను. నేను పోపులన్నీ కలిపే పెట్టుకుంటానండి, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ.
పోపులు కొంచెం వేగాలి. వేగితే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకుని వెల్లుల్లి వేసుకుంటున్నానండి. అలాగే ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. పోపుని బాగా వేయించుకుందాము. పోపుని ఇలా బాగా వేపుకుంటే బాగుంటుందండి. మరీ మాడనివ్వకూడదు. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను పప్పుచారుని వేసేస్తానండి పోపులోకి. పప్పుచారు రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది.